షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ సిఐఏ సమ్మిట్ కోసం ఒక సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఆల్రెడీ ఏపీలో ఉన్నటువంటి వనరులు, వసతులు, అలానే వాటిని ప్రమోట్ చేసేటువంటి విధానం, వీటిపైన ఫోకస్ పెట్టి గత 15 రోజులుగా దేశ విదేశాల్లో ప్రాచుర్యం కల్పించేటువంటి ప్రణాళికని ఆవిష్కరించింది. ఇప్పుడు సమ్మిట్ ముందర ఒక వ్యూహం ప్రకారం రాష్ట్రంలో 10 విభాగాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్, అలానే వాటికి సంబంధించినటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్లు లేదా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని డెవలప్ చేసేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 32 జోన్లని ఐడెంటిఫై చేసింది. వీటన్నిటినీ కూడా విశాఖ వచ్చేటువంటి పెట్టుబడిదారులకి ఇక్కడ దొరికేటువంటి అపారమైన వనరులు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే కలిగేటువంటి ప్రయోజనాలు, వీటి షోకేస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ డీటెయిల్స్ ఏంటి, ఆ డేటా ఏంటి ఒకసారి మనం చూద్దాం. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని క్లస్టర్ మేనేజ్మెంట్ చేసింది. ఏ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు వస్తే ఏపీకి ప్రయోజనం కలుగుతుంది, దానికి సంబంధించినటువంటి డిజైన్స్ విజన్ 2047లోనే స్వర్ణాంధ్ర లక్ష్యాల్లో భాగంగానే వీటన్నిటిని ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రానికి ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం, అలానే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇతర రాష్ట్ర జిల్లాల్లో ఉన్నటువంటి ఇతర పరిశ్రమలు, ఇతర అవకాశాలు అక్కడ ఏర్పాటు చేయగలిగేటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ ఉమ్మడి జిల్లాల వారీగా ఒక వర్గీకరణ చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ వర్గీకరణ ప్రకారం 32 క్లస్టర్లని డిజైన్ చేసింది. ఒకసారి చూద్దాం. ఇందులో ఈ ఉమ్మడి జిల్లాలు 13 అయితే, ఈ విభజించినటువంటి జిల్లాల దృష్టిలో ఉంచుకొని కూడా ఈ క్లస్టర్స్ని ఏ విధంగా ఫేజ్డ్ మేనర్లో డెవలప్ చేయాలనేటువంటి విషయాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్గీకరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో చూస్తే కనుక మూలపేట, కళింగపట్నం, పుండి, అలానే ఈస్ట్ కోస్ట్ పవర్, ఈ లొకేషన్స్ని డిజైన్ చేశారు. ఈ లొకేషన్స్లో కెమికల్స్కి సంబంధించి పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ని ఆహ్వానించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసి, ఇక్కడ ఆల్రెడీ పరిశ్రమలకి క్లియరెన్స్లు వచ్చేసేటువంటి ఇది ఉంది. అక్కడ చూస్తే కనుక మల్టీ ప్రోడక్ట్ టెక్ జోన్స్ని డెవలప్ చేయాలని డిసైడ్ చేసింది. ఇక విశాఖపట్నం అనేది ఒక డిఫరెంట్ యాక్టివిటీ ఉన్నటువంటి, విశాఖపట్నంలో ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి క్లస్టర్స్ని డెవలప్ చేయాలని డిసైడ్ చేసింది. ఇక అనకాపల్లిలో చూస్తే రాంబిల్లి ఫేజ్ 2, అలానే ఉపమాక, ఇక్కడ రాంబిల్లి ఫేజ్ 2 ఏమో మల్టీ ప్రోడక్ట్ బేస్డ్ టెక్ పార్క్లను డెవలప్ చేస్తారు. అలానే ఉపమాకలోనేమో టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన ఫోకస్ పెట్టబోతుంది. కాకినాడకి సంబంధించి చూస్తే కనుక గరీనపల్లి, ఇక్కడ మల్టీ ప్రోడక్ట్ జోన్ని డెవలప్ చేయాలని డిసైడ్ చేసింది. ఈస్ట్ గోదావరిలో చూస్తే కనుక రాజమండ్రి వైట్ ఫీల్డ్, దీన్ని మల్టీ ప్రోడక్ట్ జోన్ కింద డెవలప్ చేయాలని డిసైడ్ చేశారు. ఇక కృష్ణా జిల్లా మంగినపూడి సాల్ట్ ల్యాండ్స్, ఇక్కడ మంగినపూడి అంటే బందరు తీరం, మచిలీపట్నం తీరంలో వచ్చేటువంటి ప్రాంతం, అక్కడ మల్టీ ప్రోడక్ట్ జోన్స్ని డెవలప్ చేయాలని డిసైడ్ చేశారు. ఇక పండ్రక ఏరియాలోనేమో షిప్ బిల్డింగ్ యూనిట్ని, ఇది కృష్ణా జిల్లాకు పరిధిలోకి వస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా, ప్రస్తుతం విడగొట్టిన కృష్ణా జిల్లా కూడా అది ఆ తీరంలోనే వస్తుంది. కాబట్టి షిప్ బిల్డింగ్ పైన ఫోకస్ పెట్టబోతుంది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి చూస్తే కనుక జయంతిపురం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఇది జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో వస్తుంది. ఇక్కడ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ క్లస్టర్స్ డెవలప్ చేయబోతున్నారు. ఇక పల్నాడు ఏరియాలో చూస్తే కనుక కొత్తపల్లి, ముచ్చెర్ల, ఈ రెండింటిని మెడికల్ డివైసెస్కి సంబంధించి మెడిటెక్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేసేటువంటి జోన్స్ కింద డెవలప్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ప్రకాశం జిల్లాలో చూస్తే నిమ్స్, దొనకొండ, ఈ ఏరియాలో ఏరోస్పేస్ డిఫెన్స్ క్లస్టర్స్ని ఆల్రెడీ అక్కడ బీడీఎల్ లాంటి ఫ్యాక్టరీస్ కూడా వస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా ఆన్ ప్రాసెస్లో ఉన్నాయి. జియో కూడా రిలీజ్ చేసింది ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత. కాబట్టి ఇవన్నీ కూడా డిఫెన్స్ క్లస్టర్స్ కింద డెవలప్ చేయబోతున్నారు. ఇంకా ఇఫ్కో కిసాన్ మల్టీ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి జోన్లో ఈ సంస్థని ఆహ్వానిస్తున్నారు. ఇక నెల్లూరులో చూస్తే కనుక నెల్లూరుకి చాలా ఎక్కువ జోన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ అమదగురు, తర్వాత కోస్టలాంధ్ర పవర్ లిమిటెడ్, కృష్ణపట్నం ఇన్ఫ్రా, కృష్ణపట్నం పవరు, అలానే వాకాడు, మోచర్ల, వీటికి సంబంధించి అన్నీ కూడా మల్టీ ప్రోడక్ట్ ఇది కనిపిస్తుంది. ఒక ఆమదగురు దగ్గర మాత్రం పెట్రోకెమికల్స్ సంబంధించినటువంటి జోన్ని డెవలప్ చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో రౌతు సురమల అనేటువంటి ఏరియాలో, అంటే ఇప్పుడు స్పేస్ రీసెర్చ్ పార్క్, అక్కడ ఆల్రెడీ కొన్ని కంపెనీలకి, స్కై రూట్ లాంటి కంపెనీలకి ల్యాండ్ ఎలొకేషన్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ జరుగుతుంది. సో అక్కడ టెక్ పార్క్ స్పేస్ రిలేటెడ్ది ఏర్పడబోతుంది. చిత్తూరులోనేమో కుప్పంలో ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటివి వస్తున్నాయి. అలానే కోసల నాగారం, ఇది చిత్తూరు జిల్లాలో వచ్చేటువంటి కోసల నాగారంలోనేమో మల్టీ ప్రోడక్ట్ బేస్డ్ వస్తుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో కడప స్టీల్ ప్లాంట్ ఏరియాని స్టీల్ అండ్ అలైడ్ సెక్టార్స్ కింద డెవలప్ చేయబోతున్నారు. అనంతపురంలో తిమ్మసముద్రం దగ్గర ఏరోస్పేస్ డిఫెన్స్ క్లస్టర్ వస్తుంది. సత్యసాయి జిల్లాలో టేక్ లోడ్ దగ్గర ఏమో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రాబోతున్నాయి. అలానే కూడేరు,
లేదా ఉరవకొండ దగ్గర చూస్తే ఇది కూడా సేమ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్స్టైల్ యూనిట్స్ వస్తున్నాయి అనమాట. వీటిలో చాలా వరకు అంటే మొత్తం 32 క్లస్టర్స్ని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. అది కూడా 10 సెగ్మెంట్స్. ఈ 10 సెగ్మెంట్స్కి సంబంధించి కొన్ని కంపెనీలు ఆల్రెడీ ఇక్కడ కొన్ని కంపెనీల పేర్లు కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఈస్ట్ కోస్ట్ పవర్, నాల్కో, జేఎస్డబ్ల్యూ ఇట్లాంటి ఆల్రెడీ ఆ కంపెనీలకి అలాట్ చేసినటువంటి ల్యాండ్స్, దానికి అడ్జాసెంట్గా పక్కన ఉన్నటువంటి భూముల్ని కూడా స్పెషల్ పార్కుల కింద డెవలప్ చేయాలి. దాని రిలేటెడ్ పరిశ్రమలు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ జేఎస్డబ్ల్యూ అంటే మల్టీ ప్రోడక్ట్ ఇది ఉంది, నాల్కో ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి ఉత్పత్తులతో పాటు మిగతాయి. అలానే అదాని హిల్ 4 ఇచ్చేశారు. అదాని హిల్ 4తో పాటు ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఉన్నటువంటి కంపెనీలు అక్కడ ఆహ్వానిస్తారు. సో మొత్తం ఇట్లా ఒక క్లస్టర్స్ కింద డెవలప్ చేసి రాష్ట్రంలో 32 క్లస్టర్స్ని ఈ విధంగా ఐడెంటిఫై చేసింది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేటువంటి బాధ్యత, దానిలో సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత, పవర్ సప్లై, వాటర్ సప్లై, డ్రైనేజ్ సిస్టమ్, ఈ ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా, రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. ఇక్కడ కేటాయించినటువంటి కేటగిరీస్లో వచ్చేటువంటి సంస్థలు ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ఉండేటువంటి సౌకర్యాలు, అవకాశాలు, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా, ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఉండేటువంటి వనరులు, వీటన్నిటిని షోకేస్ చేయడం ద్వారా ఈ సిఐఐ సమ్మిట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికని రెడీ చేసుకుంది. ఈ 32 క్లస్టర్స్ కూడా రాబోయే రోజుల్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి నమూనాలుగా, ఎందుకంటే వీటితో పాటు 3 మెగా సిటీలను డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. 3 మెగా సిటీలు అంటే ఇలాంటి క్లస్టర్స్ కలిపినటువంటిది, లేదా ఒక ఆల్రెడీ డెవలప్ అయినటువంటి నగరానికి అతి సమీపం నుంచి పెద్ద ఎత్తున టెక్ పార్కుల్ని, ఇటువంటి మల్టీమోడ్ ప్రోడక్ట్ బేస్డ్ పార్కుల్ని డెవలప్ చేయడం ద్వారా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా సమతుల అభివృద్ధి జరిగేట్టుగా ఒక ప్రణాళికని ఆవిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ ప్లాన్ని రెడీ చేసింది. సిఐఐ సమ్మిట్ తర్వాత దీనిలో మరింత జోష్ వచ్చేటువంటి నిర్ణయాలు ఉండొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.